ఉన్న అదృష్టవంతులు వేరు. కాబట్టి ఎవరు ధన్యులు అంటే ఆయన మందిరాన్ని ప్రేమించేవారు, ఆయన స్తుతించేవారు ధన్యులు. 5వ వచనం అంటాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. మనుషులు మనల్ని ఏడిపించవచ్చు, మనుషులు మనల్ని కృంగదీయవచ్చు, మనుషులు మనల్ని అవమానపరచవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ అవమానానికి ప్రతిగా నేను రెట్టింపు ఘనతనిస్తాను అన్నాడు. హల్లెలూయా. రెట్టింపు ఘనత. బూడిదకు ప్రతిగా ఏం చేస్తాడంట? భూదండని ఇస్తాడంట. అంటే లోకము దృష్టిలో మనం వెర్రివారిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం భాగ్యవంతులుగా ఉంటాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ధన్యులు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని నమ్మిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, ధనము, రాజకీయ నాయకులు, అది కొంతవరకే. కానీ దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు కూడా నష్టపోడు. దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత భాగ్యము. కాబట్టి రండి దేవుని మందిరం దగ్గరికి, దేవుని సన్నిధికి రండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. దేవుడు మీ ప్రతి అవసరత తీర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి చివరిగా ఒక మాట మనం చదువుకుందాము. 2 Chronicles దేవుని వాక్యంలో మనం చూస్తే నిజంగా ఈ చివరి దినాల్లో మనమే, లేదంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనం, కొరింథీ 6:19లో ఒక మాట మనం చదువుతాము.